Now let me know what are the advantages, disadvantages of log shipping. అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి చెప్పండి, మీకు తెలిసినవి చెప్పండి. అడ్వాంటేజెస్, ఇది హై అవైలబిలిటీ ఆప్షనా? డేటాబేస్ ని సెకండ్ కాపీ మెయింటైన్ చేస్తుంది. డిజాస్టర్ రికవరీకి వాడుకోవచ్చా? ఎప్పుడైనా ప్రైమరీ డేటాబేస్ డిజాస్టర్ అయితే ఓకే, వెరీ గుడ్. తర్వాత సో రన్స్ త్రూ జాబ్, మెయింటెనెన్స్ ఈజీనా? అంటే కొంచెం కష్టం. ఓకే, సో కామన్ పీపుల్ ఎవరైనా చేయగలుగుతారు. లాక్ షిప్పింగ్ ఇస్ ఏ హై అవైలబిలిటీ అండ్ డిజాస్టర్ రికవరీ ఆప్షన్. సో లెట్ మీ షో యూ అడ్వాంటేజెస్. సో డిసడ్వాంటేజ్ చెప్పండి, మీకు తెలిసిన డిసడ్వాంటేజ్. డౌన్ టైం ఎక్కువ తీసుకుంటాం. ఓకే, స్విచ్ ఓవర్ ఫెయిల్ ఓవర్ చేయాలంటే డౌన్ టైం కావాలి. ఫైన్. ఇంకా డేటా సింక్రనైజేషన్ కి టైం పడుతుంది, అవునా? సో రియల్ టైం డేటా కాదు, నో రియల్ టైం డేటా. అట్లీస్ట్ 5 minutes 10 minutes ల్యాగ్ ఉంటుంది, అవునా? సో ఇవి డిసడ్వాంటేజెస్. సో లాక్ షిప్పింగ్ లో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చూపించిన చూడండి. అడ్వాంటేజెస్ సింపుల్, ఇట్ ఈస్ సింపుల్, కాస్ట్ ఎఫెక్టివ్, డిజాస్టర్ రికవరీ ఆప్షన్, రీడ్ ఓన్లీ రిపోర్టింగ్. ఇది మర్చిపోయినాం. అడ్వాంటేజెస్ లో యూ కెన్ రీడ్ సెకండరీ డేటాబేస్. ఓకే, డిసడ్వాంటేజెస్ ఏంటి? మాన్యువల్ ఫెయిల్ ఓవర్, ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్ లేదు. మీరు మాన్యువల్ గా ప్రైమరీని రిస్టోరింగ్ స్టేట్ లో పంపాలి, సెకండరీని ఆన్లైన్ లోకి తీసుకురావాలి, మళ్ళీ జాబ్స్ మార్చాలి. లేటెన్సీ 5 minutes to 10 minutes లేటెన్సీ ఉంటుంది. ఫుల్ రికవరీ మోడల్లో మాత్రమే వర్క్ అవుతుంది. ఓకే, ఇవి డిసడ్వాంటేజెస్. నౌ లెట్స్ కమ్ టు డేటాబేస్ మిర్రరింగ్. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డేటాబేస్ మిర్రరింగ్ రావడానికి మెయిన్ రీజన్ కూడా ఈ లేటెన్సీ. రియల్ టైం డేటా లేదు లాక్ షిప్పింగ్ లో. సో డేటాబేస్ మిర్రరింగ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే టు రెడ్యూస్ లేటెన్సీ. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇంట్రడ్యూస్ ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్. ప్రైమరీ ఏదైనా డిజాస్టర్ అయితే ఇమ్మీడియట్ గా సెకండరీకి ఆటోమేటిక్ గా అదే మారిపోతుంది. సో అది అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అన్నమాట. ఓకే, సో నేను ఇప్పుడు ఆర్కిటెక్చర్ లోకి వెళ్ళట్లేదు. ఫస్ట్ మిర్రరింగ్ ని కాన్ఫిగర్ చేద్దాం, తర్వాత ఆర్కిటెక్చర్ లోకి వెళ్దాం. హౌ టు కాన్ఫిగర్ మిర్రరింగ్? గో టు హియర్, టేక్ ఎనీ డేటాబేస్. ఫర్ ఎగ్జాంపుల్ I'll take a new database with name is sample. Three tables in. Copy this. So I am creating a new database and 3 new tables. Fine. So I created a new database that is sample DB. Sample. Fine. దీనికి నేను మిర్రరింగ్ కాన్ఫిగర్ చేస్తున్నా. ఎలా చేస్తున్నానో చూడండి. Very simple mirroring. Right click on sample database, go to task, లేదా మిర్రర్ అనే ఆప్షన్ కనిపిస్తుందా? ఇది కానీ, లేదా గో టు ప్రాపర్టీస్,
ట్రాన్సాక్షన్ లాక్ షిప్పింగ్ పైన మిర్రరింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది. గో టు మిర్రరింగ్. రెండు ఒకటే. సో ఎనేబుల్ దిస్ డేటాబేస్ అని ఉంది లాక్ షిప్పింగ్ లో. ఇక్కడ ఏంటంటే కాన్ఫిగర్ సెక్యూరిటీ. ఫస్ట్ ఆప్షన్ ఏం చేస్తున్నాం? సెక్యూరిటీ కాన్ఫిగర్ చేస్తున్నాం. క్లిక్ ఆన్ దిస్ ఆప్షన్. క్లిక్ ఆన్ నెక్స్ట్. డూ యూ వాంట్ టు కాన్ఫిగర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ విట్నెస్? ఇది బాగా అబ్జర్వ్ చేయండి. లాక్ షిప్పింగ్ లో డేటాబేస్ డయాగ్రామ్ లో ఇది ప్రైమరీ సర్వర్, ఇది సెకండరీ సర్వర్. ఆప్షనల్ గా మనం ఏం చేస్తున్నాం? మానిటర్ సర్వర్ ని కాన్ఫిగర్ చేస్తున్నాం. అవునా? అవునా Yes, కదా? sir. Yes, sir. అలాగే మిర్రరింగ్ లో ఇది ప్రిన్సిపల్ అంటాం, దీన్ని మిర్రర్ అంటాం, ఈ మానిటర్ ని విట్నెస్ అంటాం. ఓకే. సో డూ యూ వాంట్ టు కాన్ఫిగర్ విట్నెస్ సెక్యూరిటీ ఆల్సో? సో ఐఎమ్ ఎస్, ఐ వాంట్ విట్నెస్ సర్వర్ ఆల్సో. ఫైన్. క్లిక్ ఆన్ నెక్స్ట్. విట్నెస్ సర్వర్ ఇన్స్టాన్స్. క్లిక్ ఆన్ నెక్స్ట్. మీరు ఏం చేయరు, నెక్స్ట్. ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఎస్ ఆర్ నో, విట్నెస్ కావాలా వద్దా? ఎస్ కావాలి. నెక్స్ట్. విట్నెస్ సర్వర్. నెక్స్ట్. ఇక్కడ ఏమవుతుందంటే మిర్రరింగ్ అనేది త్రూ పోర్ట్స్ వర్క్ అవుతుంది. కొన్ని పోర్ట్స్ ఉంటాయి. ఓకే. వాట్ ఈస్ డిఫాల్ట్ పోర్ట్ ఆఫ్ SQL సర్వర్? 1433. 1433. అలాగే వాట్ ఈస్ ద డిఫాల్ట్ పోర్ట్ ఆఫ్ మిర్రరింగ్ ఎండ్ పాయింట్? 5022. 5022. 5022 అనేది మిర్రరింగ్ ఎండ్ పాయింట్, డిఫాల్ట్ పోర్ట్ అన్నమాట. సో ప్రిన్సిపల్ సర్వర్ కి ఒక ఎండ్ పాయింట్ 5022 VM1 SQL. నెక్స్ట్. మిర్రర్ సర్వర్ కి కనెక్ట్ టు మిర్రర్ సర్వర్ VM2. మిర్రర్ సర్వర్ అంటే VM2 మన, దానికి కూడా సేమ్ పోర్ట్ ఇస్తున్నా. ఓకే. ఎండ్ పాయింట్ నేమ్ వచ్చేసి మిర్రరింగ్. నెక్స్ట్. విట్నెస్ సర్వర్ ఏంటి? లెట్ మీ కనెక్ట్ విట్నెస్ సర్వర్. దిస్ ఈజ్ అవర్ విట్నెస్ సర్వర్. పోర్ట్ నెంబర్ ఇచ్చాను. ట్రస్ట్ దిస్ కనెక్ట్. దీని ఎండ్ పాయింట్ 5023. బాగా అబ్జర్వ్ చేశారా? ఇందాక ఏమొచ్చింది ఎండ్ పాయింట్? ప్రైమరీకి ఏమో, ప్రిన్సిపల్ కి ఏమొచ్చింది? దిస్ ఇస్ ప్రిన్సిపల్ 5022. మిర్రర్ కి ఏమొచ్చింది? 5023. ఓకే. విట్నెస్ కి ఏమొచ్చింది? ఓకే. మిర్రర్ కూడా 5022 వచ్చింది. Yes, sir. ఓకే. విట్నెస్ కి 5023 వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందో మనం కాసేపు ఆగి డిస్కస్ చేద్దాం. లెట్ మీ క్లిక్ నెక్స్ట్. సో ఫస్ట్ మనం ఏం చేసాం? ఎండ్ పాయింట్స్ కాన్ఫిగర్ చేసాం. మనం ఏం చేయలేదు, ఆటోమేటిక్ గా నెక్స్ట్ కొట్టాం. ఇక్కడ ప్రిన్సిపల్ సర్వర్ ఏంటి? VM1 SQL. VM. అవునా? దాని సర్వీస్ అకౌంట్ ఏంటి? సర్వీస్ అకౌంట్ అన్నిటికీ ఒకటే వాడాం, SQL సర్వీస్. ఇస్ ఇట్ క్లియర్? విట్నెస్ సర్వర్ కి సర్వీస్ అకౌంట్ ఏంటి? సేమ్. మిర్రర్ సర్వర్ కి సర్వీస్ అకౌంట్ ఏంటి? సేమ్. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? ప్రిన్సిపల్ సర్వర్ డీటెయిల్స్, మిర్రర్ సర్వర్ డీటెయిల్స్, విట్నెస్ సర్వర్ డీటెయిల్స్. ఫినిష్. అంతే, సింపుల్. మిర్రర్ కాన్ఫిగర్ అయిపోయింది. మిర్రరింగ్ అయితే కాన్ఫిగర్ అయింది. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేద్దాం. ఏమడుగుతుంది? స్టార్ట్ మిర్రరింగ్. స్టార్ట్ చేయాలా వద్దనే. ఇప్పుడు స్టార్ట్ చేయకూడదు. ఎందుకు స్టార్ట్ చేయకూడదు అంటే శాంపిల్ డేటాబేస్ అనేది VM1 లో ఉంది, అంటే ప్రిన్సిపల్ సర్వర్ లో ఉంది. VM2 లో ఉందా? No, sir. సో VM2 కి మనం లాక్ షిప్పింగ్ లో ఏంటి? ఆటోమేటిక్ గా అదే బ్యాకప్ తీసుకుంటది, ఆటోమేటిక్ గా అదే రిస్టోర్ చేసుకుంటది. కానీ మిర్రరింగ్ లో ఆప్షన్ లేదు. సో మీరు మాన్యువల్ గా బ్యాకప్ తీసి రిస్టోర్ చేసిన తర్వాత స్టార్ట్ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. Okay, let me take backup quickly. So backup తీసుకుంటున్నా. How to take backup? VM1 లో ఉన్నా. చెప్పండి. Backup database. Backup database. Sample. Database name. Sample. To disk equal to To disk equal to path. sample Sample.bak. sample.bak. అంతేనా? Let me execute it. Completed. Next log backup.
ఖచ్చితంగా ఒక ఫుల్ బ్యాకప్, ఒక లాగ్ బ్యాకప్ కావాలి. సేమ్ ఫైల్, ఐఎమ్ నాట్ చేంజింగ్ ఎనీ ఫైల్, సేమ్ ఫైల్లోకి తీసుకుంటున్నా లాగ్ బ్యాకప్ కూడా. కంప్లీటెడ్. సో ఈ బ్యాకప్ ఎక్కడ TRN. ఉంటుంది? ఇట్స్ ఓకే, ఐఎమ్ నాట్ చేంజింగ్ ఫైల్ నేమ్. ఫైల్ నేమ్ చేంజ్ చేయకపోతే ఏమవుతుంది? అపెండ్ అవుతుంది. అపెండ్. సో మల్టిపుల్ బ్యాకప్ సెట్స్ సింగిల్ మీడియా సెట్ లోకి వెళ్ళిపోతుంది. సో లొకేషన్ ఏంటి? డిఫాల్ట్ లొకేషన్ ప్రోగ్రామ్ ఫైల్స్, మైక్రోసాఫ్ట్ సిక్వెల్ సర్వర్. సో ఇన్స్టాన్స్ ఏంటి? ప్రిన్సిపల్ సర్వర్, ఇది ఎంఎస్ సిక్వెల్. బ్యాకప్స్, ఓపెన్ దిస్ శాంపిల్ బిఏకే, కాపీ దిస్, కాపీ చేసినానా? సో దీన్ని ఈ లొకేషన్ తీసుకుందాం. ఫస్ట్ VM2కి వెళ్దాం. VM2లో పేస్ట్ చేయాలి. VM2లో నెట్వర్క్ లొకేషన్ ఎలా ఓపెన్ చేస్తాం? రన్ కమాండ్ //VM2, VM2 పేరు VM2 సిక్వెల్ స్లాష్ ఆ పాత్ ఏదైతే ఉందో అది చేయండి. కాకపోతే C:, దగ్గర కోలన్ బదులు డాలర్ పెట్టాలి నెట్వర్క్ పాత్లో. ఇప్పుడు ఈ పాత్ ఓపెన్ చేయండి. అక్కడ బ్యాకప్, క్లోజ్ దిస్. సో ఇక్కడ వచ్చిన మిస్టేక్ అయింది. రన్. సో ఇన్స్టెడ్ ఆఫ్ నేమ్ I'll take IP address 10.0.0.5 dot, copy this path. సో ఇక్కడ C ప్లేస్ లో డాలర్ పెడుతున్నా. ఫైన్, ఓపెన్ దిస్. ఓపెన్ అయిందా? నెట్వర్క్ లొకేషన్ ఇది VM1 సిక్వెల్. కాపీ దిస్, కాపీ దిస్ PC VM2లో దాని లొకేషన్కి వెళ్తున్నాం. ప్రోగ్రామ్ ఫైల్స్, మైక్రోసాఫ్ట్ సిక్వెల్ సర్వర్, ఇక్కడ ఇన్స్టాన్స్, బ్యాకప్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. VM1 లో ఉన్న బ్యాకప్ ఫైల్ ని తెచ్చి VM2 లో పెడుతున్నా. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. ఎనీబడి Yes, హ్యావ్ ఎనీ sir. డౌట్స్? ఓకే. No, sir. సో ఇప్పుడు నేను VM2 లో రిస్టోర్ చేస్తా. చూడండి, VM2, గో టు VM2 డేటాబేస్, రైట్ క్లిక్, రిస్టోర్ డేటాబేస్, డివైస్, ఓపెన్ దిస్, యాడ్. సో శాంపిల్ బిఏకే ఉంది. ఎక్కడ ఉంది శాంపిల్ బిఏకే? లొకేషన్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇది VM1 VM2 చూసుకోండి ఫస్ట్. ఇది VM2 సిక్వెల్. లొకేట్ బ్యాకప్ ఫైల్ VM2 సిక్వెల్. సో శాంపిల్ బిఏకే, క్లిక్ ఆన్ ఓకే, క్లిక్ ఆన్ ఓకే. రిస్టోర్ విత్ నో రికవరీ. బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రిస్టోర్ విత్ నో రికవరీ, విత్ రికవరీ కాదు, నో రికవరీ పెట్టాలి. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. Yes, sir. సో బ్యాకప్, ఫుల్ బ్యాకప్ ని, డిఫరెన్షియల్ బ్యాకప్ ని ప్రైమరీలో తీసుకొని సెకండరీలో విత్ నో రికవరీతో రిస్టోర్ చేస్తున్నాం. శాంపిల్ రిస్టోరింగ్ లో ఉందా? రిస్టోరింగ్ లో ఉందా? Yes, sir. నౌ గో Sir. అండ్ స్టార్ట్ ద మిర్రరింగ్. స్టార్ట్ మిర్రరింగ్. స్టార్ట్ మిర్రరింగ్. దట్స్ ఇట్. వెరీ ఈజీ. మిర్రరింగ్ స్టార్టెడ్. సో మిర్రరింగ్ ఈజ్ వెరీ క్విక్. మీరు జస్ట్ ఇక్కడ ఎంటర్ చేస్తే డేటా అక్కడికి వెళ్ళిపోతుంది. నౌ వి విల్ సీ హౌ టు చెక్. సో ఇది మిర్రరింగ్ ఉంది. ఓకే, దీన్ని ఏమంటామో చూడండి. ఏమన్నాం దీన్ని? డేటాబేస్ ని, శాంపిల్ డేటాబేస్ ని ఏమన్నాం? ప్రిన్సిపల్. Principal. ఓకే, నౌ కమ్ టు హియర్, రిఫ్రెష్ ఇట్. ఈ డేటాబేస్ ని ఏమన్నా? Mirror. మిర్రర్. ఇస్ ఇట్ క్లియర్? ఒకే ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే యూ కెనాట్ రీడ్ మిర్రర్ డేటాబేస్. మిర్రర్ డేటాబేస్ ని నువ్వు ఓపెన్ చేయలేవు. అదే లాక్ షిప్పింగ్ లో అయితే ఇలా ఏ మోడ్ లో ఉంటది? Standby. నో రికవరీ. No recovery. స్టాండ్ బై మోడ్ లో యూ కెన్ రీడ్ ద డేటాబేస్. హియర్ మిర్రరింగ్ లో ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే యూ కెనాట్ రీడ్ ద సెకండరీ ప్రిన్సిపల్ మిర్రర్ డేటాబేస్. ఓకే, సో ఇక్కడికి వెళ్ళండి. నేను డేటా ఇన్సర్ట్ చేస్తా, చూడండి హౌ ఐఎమ్ ఇన్సర్టింగ్ డేటా. సో శాంపిల్ డేటాబేస్ ఓపెన్ చేయండి. టేబుల్స్, ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? స్టూడెంట్స్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. I should be in sample database.
సో 5 స్టూడెంట్స్ ఉన్నారు. ఐఎమ్ ఇన్సర్టింగ్ 6th రికార్డ్. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్ వాల్యూస్ ఏంటి 6th వన్. సో హరి, మెయిల్ వచ్చేసి hari@gmail, సిటీ వచ్చేసి బెంగళూరు. ఐఎమ్ ఇన్సర్టింగ్ 6th రికార్డ్. ఎక్కడ సెట్ చేస్తున్నా? స్టూడెంట్ టేబుల్ లో సార్. VM1 లో ఇన్సర్ట్ చేస్తుంది. లెట్ మీ ఎగ్జిక్యూట్. ఓకే. సో ఇది మిర్రరింగ్ కాబట్టి మిర్రరింగ్ లో ఉన్నప్పుడు ఏంటంటే నార్మల్ టేబుల్లో ఇన్సర్ట్ చేసినట్టు చేయలేదు. ఖచ్చితంగా ఈ కాలం నేమ్స్ మెన్షన్ చేయమంటున్నారు. సో ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ కాలమ్స్ మెన్షన్ చేయాలి. కాలమ్స్. ఓకే. ఫస్ట్ ఏంటి? ఐడి. సెకండ్ ఏంటి? నేమ్. స్టూడెంట్ ఐడి. స్టూడెంట్ నేమ్. ఈమెయిల్. ఈమెయిల్. City. Close this. Now let me execute this. కాలమ్స్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే చూస్తున్నా. వెరీ గుడ్. సో నౌ విల్ వర్క్. ఫైన్. Till it is ఐడెంటిటీ ఇన్సర్ట్ ఈజ్ ఆఫ్. ఓకే. ప్రాబ్లం ఏంటంటే డిఫాల్ట్ ఐడెంటిటీ తీసుకునింది టేబుల్. మీరు ఐడెంటిటీ కాలం ఇవ్వాల్సిన పని లేదు. ఈ టేబుల్లో స్టూడెంట్ టేబుల్లో ఇక్కడ చూడండి క్రియేట్ చేసేటప్పుడు ఐడి వచ్చేసి ఆటోమేటిక్ గా పెట్టేసినారు. సో మీరు 6 అని మెన్షన్ చేయాల్సిన అవసరం ఉండదు. అది ప్రాబ్లం. ఆటోమేటిక్ గా ఐడి అదే తీసుకుంటుంది. ఫైన్. నౌ లెట్ మీ చెక్ ఇట్. రో ఇన్సర్ట్ అయిందా? ఈ రో ఇక్కడికి వెళ్ళిందా లేదా ఎలా తెలుస్తుంది? ప్రైమరీలో ఇన్సర్ట్ చేసాం. సెకండరీలోకి వెళ్ళిందా లేదా? మనమైతే రీడ్ చేయలేం కదా దీన్ని. రీడ్ చేయగలుగుతామా? No, sir. సో కానీ ఇఫ్ యూ వాంట్ టు రీడ్ దిస్ యూ కెన్ డూ ఫెయిల్ ఓవర్ చేయొచ్చు కదా ఇక్కడ నుంచి ఇక్కడికి. దీన్ని ప్రైమరీ దీన్ని సెకండరీ చేయొచ్చా? సార్. ఓకే. ఎలా చేయాలి? గో టు శాంపిల్ డేటాబేస్, రైట్ క్లిక్, గో టు ప్రాపర్టీస్ మిర్రరింగ్ లో మీకు ఇక్కడ ఫెయిల్ ఓవర్ అని ఒక ఆప్షన్ ఉంది. అవునా? క్లిక్ ఆన్ ఫెయిల్ ఓవర్ అని కొట్టండి. వెరీ సింపుల్. అంతే, ఫెయిల్ ఓవర్ అయిపోయింది. చూడండి, రిఫ్రెష్ దిస్. ఇప్పుడు ఏమైంది? ఇది ప్రైమరీది మిర్రర్ అయిందా? Yes, sir. ఓకే. గో టు VM2. ఇది ప్రిన్సిపల్ అయింటది చూడండి. ప్రిన్సిపల్ అయిందా? ఎస్ సార్. Yes. ఇప్పుడు వెళ్ళండి, చెక్ చేయండి. టేబుల్స్ 6th రికార్డ్ ఇన్సర్ట్ అయిందా లేదా? అయిందా? And సో వెరీ క్విక్ ఇన్స్టాన్స్ సింక్రనైజేషన్, రియల్ టైం. సెకండ్ కూడా డిఫరెన్స్ ఉండదు. మీరు ఇక్కడ ఎంటర్ చేయడమే ఆలస్యం, అక్కడికి వెళ్ళిపోయింది. మీరు కావాలంటే ఇక్కడ ఎంటర్ చేద్దాం చూడండి. సో ఎడిట్ టాప్ 200 rows. 7th రికార్డ్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ravi@gmail.com. సో బెంగళూరు. క్లోజ్ దిస్. ఇన్స్టాన్స్ లో అక్కడికి వెళ్ళిపోయింటది. కావాలంటే ఫెయిల్ ఓవర్ చేద్దాం. ఫెయిల్ ఓవర్ ఎప్పుడు ప్రిన్సిపల్ డేటాబేస్ నుంచే చేయాలి. గో టు ప్రాపర్టీస్, గో టు మిర్రరింగ్, క్లిక్ ఆన్ ఫెయిల్ ఓవర్, క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు ప్రిన్సిపల్ సర్వర్ ఇది అయిపోయి ఉంటది. రిఫ్రెష్ ఇట్. మిర్రర్ ప్రిన్సిపల్ అవుతుంది, ప్రిన్సిపల్ మిర్రర్ అవుతుంది. ఓపెన్ దిస్, గో టు టేబుల్స్, చెక్ ఇట్ స్టూడెంట్స్. వచ్చేసిందా రికార్డు? ఎస్ సార్. ఇన్స్టాంట్, విత్ ఇన్ సెకండ్స్ కూడా కాదు, మిల్లీ సెకండ్స్. అక్కడ ఎంటర్ అవ్వడాలసం, ఇక్కడ డేటా వచ్చేస్తాం. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్?
మిర్రరింగ్ బాగుందా, లాక్ షిప్పింగ్ బాగుందా? మిర్రరింగ్. మిర్రరింగ్ ఈజ్ వెరీ కంఫర్టబుల్. ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటంటే డిసడ్వాంటేజెస్. లెట్ మీ చెక్ డిసడ్వాంటేజెస్. సో ఇది లాక్ షిప్పింగ్. ఫెయిల్ ఓవర్ పెట్టి డేటా రీడ్ చేస్తున్నాం సార్. డిసడ్వాంటేజ్ ఏమంటారు? ఇప్పుడు మనం చూడాలనుకున్న దాన్ని డేటా ఫెయిల్ అవుట్ చేసి దాన్ని చూస్తున్నాం కదా సార్, వేరే దాన్ని ఏదైనా అవును. చూడ. అవును అవును. డిసడ్వాంటేజ్ ఎట్లా అడ్వాంటేజ్ తీసుకున్నాం. ఓకే, నేను చెప్తా చూడండి ఎందుకు డిసడ్వాంటేజ్ అంటున్నానంటే ఫెయిల్ ఓవర్ చేసి చూడొచ్చు డేటా. ఇప్పుడు ఇది నా ప్రైమరీ కంప్యూటర్, ఇది నా సెకండరీ కంప్యూటర్. మిర్రరింగ్ లో కానీ లాక్ షిప్పింగ్ లో కానీ దీని కాన్ఫిగరేషన్ ఏముందో ఇది కూడా అదే కాన్ఫిగరేషన్ ఉండాలి. దీని స్పెసిఫికేషన్స్ ఏమున్నాయో ఇది కూడా అదే స్పెసిఫికేషన్స్ ఉండాలి. దీని ఫోల్డర్ స్ట్రక్చర్స్ ఏమున్నాయో ఇది కూడా అదే స్ట్రక్చర్స్ ఉండాలి. ఫోల్డర్ స్ట్రక్చర్స్ మారితే ఏమవుతుంది? లాక్ షిప్పింగ్ బ్రేక్ అవుతుంది. మనం చూసినాం కదా, కొత్త ఫైల్ యాడ్ చేసేటప్పుడు కొత్త ఫోల్డర్ స్ట్రక్చర్ యాడ్ చేస్తే లాక్ షిప్పింగ్ బ్రేక్ అయిందా? మిర్రరింగ్ కూడా బ్రేక్ అవుతుంది. సో అప్పుడు నేను ఈ కంప్యూటర్ కి ఒక 10 lakhs ఖర్చు పెట్టాను అనుకోండి, దీనికి ఎంత పెట్టుంటా? సేమ్ అమౌంట్ పెట్టింటా. ఓకే, డేటాబేస్లు ఎన్ని మెయింటైన్ చేస్తున్నా? ఇక్కడ ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తున్నా. ఇదే డేటాబేస్ ఇక్కడ ఉంటుందా? ఓకే, సేమ్ డేటాబేస్ ని ఇక్కడ ఒక కంప్యూటర్ పెట్టుకున్నా. దీని పేరు ఏం పెట్టానంటే VM1 అని పెట్టాను. దీని పేరు ఏం పెట్టానంటే VM2 పెట్టా. సింగిల్ డేటాబేస్ ని 2 కంప్యూటర్లలో మెయింటైన్ చేస్తున్నా. ఎందుకు? సేఫ్టీకి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఇన్సర్ట్స్ జరుగుతున్నాయి, అప్డేట్స్ జరుగుతున్నాయి, డిలీట్స్ జరుగుతున్నాయి. డేటాబేస్ చాలా బిజీగా ఉంది. సెలెక్ట్ ఇక్కడ జరపద్దంటారా నాయన, సెలెక్ట్స్ ఇక్కడ వాడద్దండి, సెలెక్ట్స్ వెళ్ళి ఇక్కడ ఇక్కడ చేసుకోండి అని చెప్పారు. ఎవరికి? డెవలపర్స్ కి. ఆల్రెడీ చాలా లోడ్ పడుతుంది ఈ డేటాబేస్ మీద. 10 లక్షలు ఖర్చు పెట్టి దీన్ని ఖాళీగా పెట్టాను, ఈ డేటాబేస్ ని వాడుకోండి అని చెప్తారు. లాక్ షిప్పింగ్ లో అయితే యూ కెన్ క్రియేట్ స్టాండ్ బై మోడ్, యూ కెన్ రీడ్ సెకండరీ డేటాబేస్. మిర్రరింగ్ లో నేను వాడగలుగుతానా? సో నేను సింగిల్ డేటాబేస్ కి 10 lakhs ఇక్కడ పెడుతున్నా. ఐ కెన్ యూటిలైజ్ దిస్ కంప్యూటర్ వెరీ వెల్, బట్ ఐ కెన్ నాట్ యూటిలైజ్ దిస్ కంప్యూటర్. అర్థమైందా సీన్? ఇంత ఖర్చు పెట్టి దీన్ని జస్ట్ డిజాస్టర్ రికవరీ నోడ్ గా పెట్టుకుంటున్నా, దీన్ని నేను వాడలేను. సో యూ కెనాట్ రన్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ హియర్. దట్ ఈస్ వన్ డిసడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏంటి? నో రీడబుల్ mirror database, secondary copy. That is one thing. Second thing, లాక్ షిప్పింగ్ లో నాకు కావాలంటే నేను 3 copies అయినా పెట్టుకోవచ్చు, 5 copies అయినా పెట్టుకోవచ్చు, 10 copies అయినా పెట్టుకోవచ్చు. అవునా? మిర్రరింగ్ లో యూ కెన్ కాన్ఫిగర్ ఓన్లీ 1 copy. Is it clear? Yes, sir. ఇవి డిసడ్వాంటేజెస్. Now let's come to advantages. What are advantages? Instant real-time sync, no delay. ఇది మెయిన్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్, నో మాన్యువల్ ఇంటర్వెన్షన్ రిక్వైర్డ్, ఆటోమేటిక్ ఫెయిల్. సో మీరు ఈ ఆప్షన్ చూడాలనుకుంటున్నారా? లెట్స్ సీ దిస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే డేటాబేస్ ని క్రాష్ చేస్తున్నా. అంటే ఏం చేస్తున్నా? డేటాబేస్ కాదు, ఎంటైర్ ఇన్స్టాన్స్ ని ఆపేస్తా. చూడండి, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. VM1 ప్రిన్సిపల్ కదా, go to configuration manager. So
సో ఈ డేటాబేస్ మనకు కావాల్సింది ఇది ప్రిన్సిపల్. రిఫ్రెష్ ఇట్. ఇది మిర్రర్ లో ఉంది. ఓకే, ఇది మిర్రర్ డేటాబేస్. నౌ సీ వాట్ హ్యాపెన్స్. Go to services. I am stopping this service. Let's see what happens here. ఓకే, సో మీకు ఇది రిఫ్రెష్ చేయలేదు కాబట్టి కనిపించట్లేదు. రిఫ్రెష్ ఇట్. ఏమైంది? వాట్ హ్యాపెండ్? సర్వర్ ఆన్లైన్ లోకి వచ్చింది. మిర్రర్ డేటాబేస్ ఆటోమేటిక్ గా ప్రిన్సిపల్ గా మారిపోయింది. మీరేమన్నా మాన్యువల్ గా పోయి ఫెయిల్ ఓవర్ చేశారా? సో ఎప్పుడైతే అక్కడ డౌన్ అయిపోయిందో సర్వర్, ఆటోమేటిక్ గా ఇది ప్రిన్సిపల్ అయిపోయింది. ప్రిన్సిపల్ డిస్కనెక్టెడ్. ఎందుకు డిస్కనెక్టెడ్? ఇన్స్టాన్స్ నెక్స్ట్. ఇక్కడ ఇన్స్టాన్స్ లేదు. లెట్ మీ స్టార్ట్ ద ఇన్స్టాన్స్. ఇది స్టార్ట్ చేస్తున్నా. స్టార్ట్ అయిందా? లెట్ మీ రిఫ్రెష్ దిస్ వన్ మోర్ టైం. ఏమైంది? సింక్రనైజ్డ్. సో దీని పరిస్థితి ఏంటి చూద్దాం. ఏమైంది? రీస్టోరింగ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఇది ప్రిన్సిపల్, ఇది మిర్రర్. సో ప్రిన్సిపల్ డౌన్ అయింది అనుకోండి ఏదో ఒక రీజన్ వల్ల, ఇమ్మీడియట్ గా మిర్రర్ కాస్త ప్రిన్సిపల్ అవుతుంది. ఎవరు దీనికి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ఏదో ఒక రీజన్ వల్ల డౌన్ అయిన ప్రిన్సిపల్ మళ్ళీ బ్యాక్ అయింది. అప్పుడు 2 ప్రిన్సిపల్స్ ఉంటాయా? ఇప్పుడు ఇది కనెక్ట్ అయ్యేది మిర్రర్ గా కనెక్ట్ అవుతుంది. 2 ప్రిన్సిపల్స్ ఉండకూడదు. ఇంపాసిబుల్. 2 ప్రిన్సిపల్స్ ఉంటే ప్రాబ్లం ఏంటి? డేటా ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది, ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. సో ఎక్కడ కరెక్ట్ ఎక్కడ రాంగ్ అనేది తెలియదు. డేటా ఇంటిగ్రిటీ దెబ్బతింటుంది. సో ఒక చోట మాత్రమే డేటా ఇన్సర్ట్ చేస్తాం. సో కొత్తగా ఏదైతే ఆన్లైన్ లోకి వస్తుందో అది మిర్రర్ అయిపోతుంది. ఇస్ ఇట్ క్లియర్? దీన్ని ఇదే సినారియో మళ్ళీ రిపీట్ చెప్పండి. ఏమంటారు? రీస్టోరింగ్ లో ఉంది కదా సార్, మళ్ళీ దాన్ని ఆన్లైన్ లో మిర్రరింగ్ వర్క్. ఇది ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్. ఆటోమేటిక్ గా అదే ఫెయిల్ ఓవర్ అయిపోయి అదే ప్రిన్సిపల్ అయిపోద్ది. మనం ఏం చేయం. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ హూ ఈజ్ ప్రిన్సిపల్? VM2 ప్రిన్సిపల్. అవునా? నేను VM2ని అక్కడికి వెళ్ళి స్టాప్ చేస్తా, చూడండి ఏం జరుగుతుందో. ఈక్వల్ సర్వర్ మేనేజర్ 16.msc సర్వీసెస్. సో ఈ సర్వీస్. సో ఆ లోపల ఇంకొకసారి మేక్ ష్యూర్ ఇక్కడ వర్క్ అవుతుందో లేదో చూద్దాం. డేటాబేస్ ఇది ఓపెన్ చేస్తున్నామా? ఓపెన్ అయిందా? VM1 లో ఓపెన్ అవ్వలేదు. సో VM2 లోకి వెళ్ళి ఇప్పుడు స్టాప్ చేస్తున్నా, చూడండి. స్టాప్. ఎస్. నౌ వెయిట్ హియర్. ఏమవుతుందో అబ్జర్వ్ చేయండి. రిఫ్రెష్ ఇట్. డేటాబేస్ ఏమైంది? ఆన్లైన్ ప్రిన్సిపల్. ఓపెన్ దిస్. ఇందాక మనం ఓపెన్ చేయలేదు. నౌ వీ కెన్ సీ దిస్ టేబుల్స్. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. Understand it? Close this. Close this. Connect to VM1. Equal.
Now go to databases, sample, refresh this. So I am under VM1 right now. Select star from these dot tables. Student table ఉంది. Select star from students. Done. సో దీన్నే మళ్ళీ ఇప్పుడు మనం ఇది ప్రిన్సిపల్ ఉంది కదా, VM1 ప్రిన్సిపల్ అయింది. యాక్చువల్గా అయితే VM2 ప్రిన్సిపల్ ఉండింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇది ప్రిన్సిపల్ గానే ఉంటది. ఓకే, కాకపోతే సింక్రనైజ్డ్ స్టేట్ లో కనెక్టెడ్ వచ్చేస్తుంది. VM2 కొత్తగా వచ్చేది మిర్రర్ గా కనెక్ట్ అవుతుంది. లెట్ మీ కనెక్ట్ VM2. Open this sample DB mirror. Anybody have any doubts? ఓకే, సో మిర్రరింగ్ లో నేను ఇప్పుడు ఆర్కిటెక్చర్ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఫ్రెష్ మైండెడ్ తో వింటే చాలా బాగుంటది. టుమారో వి విల్ డిస్కస్ ఆర్కిటెక్చర్. సో రైట్ నౌ మిర్రరింగ్ ఎలా కాన్ఫిగర్ చేయాలి అది మాట్లాడుకుందాం. ఓకే, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కాన్ఫిగర్ మిర్రరింగ్ టు అనదర్ డేటాబేస్, స్టూడెంట్ డేటాబేస్ చూద్దాం. సో దీన్ని కాన్ఫిగర్ చేయాలంటే VM2 లో స్టూడెంట్ డేటాబేస్ డిలీట్ చేద్దాం. క్లోజ్ దిస్. ఓకే, ఎలా కాన్ఫిగర్ చేయాలి చెప్పండి. ఫస్ట్ బ్యాకప్ రిస్టోర్ చేయాలా? ఓకే, ఫస్ట్ స్టెప్ టేక్ బ్యాకప్. బ్యాకప్ ఎలా తీసుకోవాలి? బ్యాకప్ డేటాబేస్ నేమ్ స్టూడెంట్, టు డిస్క్ ఈక్వల్ టు path name స్టూడెంట్ dot ఫుల్ డాట్ బిఏకే గుర్తు కోసం పెట్టుకుంటున్నాడు. ఫైన్. సో తర్వాత లాగ్ బ్యాకప్ లాగ్ స్టూడెంట్ టు డిస్క్ ఈక్వల్ టు సేమ్. ఓకే, ఒక పని చేద్దాం, సేమ్ ఫైల్లోనే తీసుకుందాం. డన్ కంప్లీటెడ్. తర్వాత లాగ్ అని పెడతాను. డన్ కంప్లీటెడ్. సో ఈ ఫైల్ ఎక్కడుంది? VM1 లో ఉంది. ఇది కాపీ దిస్ VM2కి వెళ్ళి పేస్ట్ చేయండి. ఇలాగేం చేయొచ్చు, కాకపోతే ఇలా చేయడం కంటే నెట్వర్క్ లొకేషన్ ఓపెన్ చేస్తే ఫాస్ట్ గా అవుతుంది. ఇది కొంచెం స్లో ప్రొసీజర్. అదే మీరు ఇక్కడ నుంచి నెట్వర్క్ పాత్ ఓపెన్ చేశారంటే కొంచెం ఫాస్ట్ అవుతుంది. ఓకే, సో నౌ గో టు హియర్. VM2 లో రిస్టోర్ చేస్తున్నాం. VM2 రైట్ క్లిక్, డేటాబేస్ రైట్ క్లిక్, రిస్టోర్ డేటాబేస్, డివైస్, ఓపెన్ డివైస్, ఇది యాడ్. సో దిస్ ఇస్ VM2 SQL. క్లిక్ ఓకే. ఓకే, ఫైల్స్, రిలొకేట్, ఆప్షన్స్ విత్ నో రికవరీ. రికవరీ పెట్టేస్తే మీరు మిర్రరింగ్ కాన్ఫిగర్ చేయలేరు. సో డేటాబేస్ ఇనిషియలైజేషన్ స్టార్ట్ అయిపోయింది. నౌ కాన్ఫిగర్ మిర్రరింగ్. స్టూడెంట్ రైట్ క్లిక్, టాస్క్, మిర్రర్, కాన్ఫిగర్ సెక్యూరిటీ, క్లిక్ ఆన్ నెక్స్ట్. విట్నెస్ సర్వర్ కావాలా? ఎస్. విట్నెస్ సర్వర్ ఏంటి? కనెక్ట్ విట్నెస్ సర్వర్. ప్రిన్సిపల్ సర్వర్ సేమ్, ఒక్కసారి క్రియేట్ చేస్తే సేమ్ ఎండ్ పాయింట్స్ తీసుకుంటది, మళ్ళీ అవసరంలా. నెక్స్ట్ VM2 కనెక్ట్. నెక్స్ట్ విట్నెస్ సర్వర్, దిస్ వన్ కనెక్ట్. నెక్స్ట్. సో మన సర్వీస్ అకౌంట్స్ ఏంటి? మూడింటికి ఒకటే వాడుతున్నాం. ఓకే, మాన్యువల్ HKS. వెరీ ఇట్ మిస్ అయిందా? HKS SQL సర్వీస్. మిర్రర్ లో కూడా సేమ్ సర్వీసే, విట్నెస్ లో కూడా సేమ్ సర్వీసే. రియల్ టైమ్ లో వేరు ఉంటాయి. ఫినిష్ దిస్, క్లోజ్ దిస్, స్టార్ట్ మిర్రరింగ్. ఆల్రెడీ నేను బ్యాకప్ రిస్టోర్ చేసేసే. స్టార్ట్ మిర్రరింగ్ స్టార్ట్ అయిపోయింది. సింక్రనైజింగ్ డేటా ఈస్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్
ప్రిన్సిపల్ టు మిర్రర్. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దిస్ ఈస్ ద నెట్వర్క్ ఐపి, నెట్వర్క్ అడ్రస్ అంటారు. నెట్వర్క్ అడ్రస్ ఎప్పుడు కూడా సిరీస్ ఇలా ఉంటది. టీసీపీ ఐపీ నెట్వర్క్ అడ్రస్. టీసీపీ ఐపీ పేరులోనే ఉంది, ప్రోటోకాల్ ఏది వాడుకుంటది టీసీపీ. సో టీసీపీ ఐపీ :// ఇది ఎఫ్క్యూడిఎన్ VM1 SQL .hks.com పోర్ట్ నెంబర్ పోర్ట్ నెంబర్. దీని ఏమంటామంటే FQDN ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. సో ఎప్పుడైనా మీరు నెట్వర్క్ పాత్ లో నెట్వర్క్ అడ్రస్ లో TCP: // ఇచ్చి FQDN ఇవ్వాలి. సో ఇదేంటంటే అడ్రస్ అన్నమాట. I'll tell you shortly. So this is one thing you need to remember. Other thing, operating modes. అక్కడ నో రికవరీ మోడ్, స్టాండ్ బై మోడ్ ఉన్నట్టే ఇక్కడ 3 ఆపరేటింగ్ మోడ్స్ ఉన్నాయి. అసింక్రోనస్ మోడ్, సింక్రోనస్ మోడ్, ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్, నో ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్. ఈ మోడ్స్ టుమారో we will discuss. Now let's discuss about address. Okay, let me copy this address also. మీరు ఒక అపార్ట్మెంట్కి వెళ్ళారండి. అపార్ట్మెంట్ లో మల్టిపుల్ హౌసెస్ ఉన్నాయి. ఓకే, సో ఒక్కొక్క హౌస్ నెంబర్ పేరు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ ఫ్లోర్ అనుకోండి, 10తో స్టార్ట్ అవుతుంది. 101, 102, 103 ఇలా స్టార్ట్ అవుతుంది. అలాగే 201, 202, 203, 301, 303, 304. మా అపార్ట్మెంట్ పేరు సరిత ఫార్చ్యూన్. ఇప్పుడు నేనేం చెప్తా అంటే బెంగళూరులో సరిత ఫార్చ్యూన్ అపార్ట్మెంట్ లో ఉన్న వచ్చేసేయ్ అని చెప్తా. మీరు మా ఇంటికి వస్తారా? రాగలుగుతారా? అపార్ట్మెంట్ కాడికి వస్తాం సార్. ఓకే, అపార్ట్మెంట్ దగ్గరికి రావాలన్నా Location. మిగిలిన అడ్రస్ చెప్పాలి. ఓకే, Okay. లొకేషన్ అంతా చెప్పేసిన అనుకోండి. లొకేషన్ అంతా చెప్పేసా. ఇక్కడికి వచ్చారు, స్టార్టింగ్ లో వాచ్మెన్ ఉంటాడు. ఓకే, సో మిమ్మల్ని ఆపుతాడు అక్కడ. ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు. ఏం చెప్తారు? మా ఫ్రెండ్ Apartment హరి లో. ఉన్నాడు ఈ అపార్ట్మెంట్ లో, నేను వెళ్తాను అంటారా? ఇన్ని ఇళ్ళల్లో, No, sir. ఇన్ని అపార్ట్మెంట్స్, ఇన్ని ఫ్లాట్స్ లో ఏ ఫ్లాట్ లో ఉంటాడు హరి? సో అపార్ట్మెంట్ నెంబర్ ఏంటి, ఫ్లాట్ నెంబర్ ఏంటి అని అడుగుతాడు వాచ్మెన్. ఫ్లాట్ వితౌట్ ఫ్లాట్ నెంబర్ యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు దిస్ అపార్ట్మెంట్. ఇస్ ఇట్ క్లియర్? సో ఒకవేళ నేను 208 లో ఉన్నా అని చెప్పాను అనుకో, అప్పుడు మీరు యూ కెన్ కమ్ టు 208 సరిత ఫార్చ్యూన్. ఇది మీ ఫుల్ నెట్వర్క్ అడ్రస్. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక సినారియో చెప్తా చూడండి. సేమ్ సినారియోలో ఏమైందంటే సరిత ఫార్చ్యూన్ లో 2 బ్లాక్స్ ఉన్నాయి. జనరల్ గా ఇది నడుస్తూ ఉంటది, ఇలాగే ఉంటది రియల్ టైమ్ లో కూడా. ఇది బ్లాక్ ఏ, ఇది బ్లాక్ బి. సో రెండిటికి సేమ్ వాల్ ఉంటది, సేమ్ కాంపౌండ్ ఉంటది. విత్ ఇన్ కాంపౌండ్ లో ఇది ఎంట్రీ పాయింట్, ఇది ఎంట్రీ పాయింట్. ఇది కూడా సరితా ఫార్చ్యూనే, అది కూడా సరితా ఫార్చ్యూనే. సో ఇందులో కూడా సేమ్ నెంబర్స్ ఉంటాయి, ఇందులో కూడా సేమ్ నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను సరితా ఫార్చ్యూన్ 208 సరితా ఫార్చ్యూన్ అని చెప్పాను అనుకోండి, అడ్రస్ ఒప్పుకుంటారా? No, sir. Block number. సో ఖచ్చితంగా బ్లాక్ ఏనా బ్లాక్ బీనా తెలియాలి, అప్పుడు మీకు అది ఓకే అవుతుంది. సో ఇప్పుడు సరితా ఫార్చ్యూన్ లో 208, ఫర్ ఎగ్జాంపుల్ 203 ఉంది ఇక్కడ, ఇక 203 తీసుకుందాం. ఈ 203 ఇక్కడ 203 ఉండొచ్చు, ఇక్కడ 203 ఉండొచ్చు. అరే ఇక్కడ 203 నేను ఆల్రెడీ వాడాను, ఇక్కడ వాడకూడదని చెప్పడానికి ఉందా? No, sir. సో ఈ బ్లాక్ వేరే, ఆ బ్లాక్ వేరే, అవునా?
ఎస్ ఎస్ సార్. ఓకే. ఇప్పుడు బి బ్లాక్ లో నేను ఇంకో 203 వాడచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్లాట్ నెంబర్ 203 నేను ఓన్ గా కొనుక్కున్నా. ఇది నా ఓన్, నా డబ్బులు పెట్టి నేను కొనుక్కున్నా. వీళ్ళు ఏం చెప్పారంటే 503 ఇచ్చారు. నాకొద్దు 503, నాకు 203 కావాలని నేను నెంబర్ మార్చుకోవచ్చా? నో సార్, వాళ్ళు సో ఇది ఇల్లీగల్. ఒక అపార్ట్మెంట్ లో ఒక బ్లాక్ లో సేమ్ నెంబర్ రిపీట్ అవ్వకూడదు. యాజ్ పర్ అపార్ట్మెంట్ రూల్స్ ప్రతి నెంబరు ఒక్కసారే వస్తుంది. 203 వచ్చింది, నెక్స్ట్ 204 రావాలి కానీ 205 రావాలి కానీ 203 మళ్ళీ రాదు, లేకపోతే వేరే నెంబర్ రావాలి. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ ఎస్ సార్. ఇప్పుడు సేమ్ సినారియో, ఇప్పుడు నేనేం చెప్తానంటే ఈ సేమ్ సినారియో ఇవన్నీ తీసేయండి, నేమ్స్ అన్ని తీసేస్తాను. దీన్ని నేనేమంటానంటే VM1 అంట, దీన్ని నేనేమంటానంటే VM2 అంట. ఓకే, సో ఇక్కడ డిఫరెంట్ పోర్ట్ నెంబర్స్ ఉన్నాయి. 5022, 1433. ఓకే, ఇక్కడ కూడా 5022 ఉండొచ్చా, 1433 ఉండొచ్చా? సో VM1 5022 వేరు, VM2 5022 వేరు. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. సో అడ్రస్ మనము కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. 5022 డిఫరెంట్ కంప్యూటర్స్ లో ఉండొచ్చు, కానీ 5022 ఉన్నంత మాత్రాన సేమ్ కాదు ఎంట్రీ పాయింట్. ఈ ఫ్లాట్ వేరు, ఈ ఫ్లాట్ వేరు. ఎందుకు? ఇది VM1 లో ఉంది, ఇది VM2 లో ఉంది. ఒకవేళ మన విట్నెస్ సర్వరు ఇదే VM2 లో ఉందనుకో, సో ఇది ప్రిన్సిపల్ సర్వర్, 5022. ఇక్కడ మిర్రర్ సర్వర్ 5022. ఇప్పుడు విట్నెస్ సర్వర్ ఇదే కంప్యూటర్ లో ఉందా, వేరే కంప్యూటర్ లో ఉందా? మన విట్నెస్ సర్వర్ ఏంటి? SQL i3. ఎనీ డౌట్స్ హియర్? సో విట్నెస్ సర్వర్ కి 5022 వాడచ్చా మనం? నో సార్. ఎందుకు? ఆల్రెడీ ఉంది. సేమ్ కంప్యూటర్ లో సేమ్ పోర్ట్ ని సెకండ్ టైం వాడలేం. సో దే ఆర్ యూజింగ్ 5023. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? అందుకే విట్నెస్ సర్వర్ సేమ్ కంప్యూటర్ లో ఉంది కాబట్టి, ఎక్కడ? VM1 లోనే ఉంది విట్నెస్ సర్వర్. ఎనీ ప్రూఫ్ యు వాంట్? సీ దిస్. VM1 లో కాన్ఫిగరేషన్ మేనేజర్ ఓపెన్ చేయండి. ఇది సర్వీస్ ఉంది, ఏది? డిఫాల్ట్ సర్వీస్, డిఫాల్ట్ ఇన్స్టాన్స్. ఇది SQL i3. సేమ్ రెండు ఒకే కంప్యూటర్ లో ఉన్నాయి, మనం ఇన్స్టాన్స్ చేసాం. అందుకనే మీకు డిఫరెంట్ పోర్ట్ నెంబర్ వాడుతా ఉంది. ఒకవేళ మీకు VM3 పెట్టి విట్నెస్ ని VM3 లో పెట్టుంటే ఇక్కడ కూడా 5022 వచ్చేది. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? సో అందుకే ఇక్కడ 5023 వచ్చింది. సేమ్ కంప్యూటర్ లో ఉంది కాబట్టి. డిఫరెంట్ కంప్యూటర్ లో ఉంటే ఈ పోర్ట్ నెంబర్ మారింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎంట్రీ పాయింట్. మీరు ఎక్కడి నుంచి ఎంటర్ అవుతున్నారు, ఏ ఇంటికి వస్తున్నారు. దిస్ ఈజ్ లైక్ డోర్ నెంబర్. 5022, 5023 ఇవన్నీ డోర్ నెంబర్స్. సో ఈ పాయింట్ నుంచి కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. మీరు అపార్ట్మెంట్ లోకి ఎంటర్ అవ్వాలన్నా ఒక డోర్ నెంబర్ కావాలి, మీరు మా ఇంటికి రావాలన్నా మా ఇంటి డోర్ నెంబర్ కావాలి. అలాగే ఈ కమ్యూనికేషన్ ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళాలంటే మీకు డోర్ నెంబర్ కావాలి. దట్ ఈస్ ఎండ్ పాయింట్. దిస్ ఈస్ కాల్డ్ ఎండ్ పాయింట్, పోర్ట్ నెంబర్. ఓకే, ఇంకొక చిన్న కాన్సెప్ట్ చెప్పి వదిలేస్తా ఈ రోజుకి. నౌ లెట్స్ కమ్ టు హియర్. ఆర్కిటెక్చర్ ఈ రోజు ఇప్పుడు చెప్పను నేను, దానికి ఫ్రెష్ మైండ్ అవసరం. వాట్ ఈస్ మిర్రరింగ్? వాట్ ఈస్ ద బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ఆఫ్ మిర్రరింగ్? ఇది ఒక్కటి చెప్పి క్లోజ్ చేస్తా. మిర్రరింగ్ బ్యాక్ ఎండ్ ఏంటంటే, వాట్ ఈస్ బ్యాక్ ఎండ్ ఆఫ్ లాక్ షిప్పింగ్? లాక్ షిప్పింగ్ ఎలా వర్క్ అవుతుంది బ్యాక్ ఎండ్ లో? మీరు సైలెంట్ గా ఉంటే నాకు భయం వేస్తుంది. వాట్ ఈస్ బ్యాక్ ఎండ్ ఆఫ్ లాక్ షిప్పింగ్?
మెమరీ సర్వర్ లో నుంచి జాబ్స్ Hmm. జాబ్స్ ఆర్ బ్యాక్ ఎండ్ ఆఫ్ మీరు లాక్ షిప్పింగ్. త్రూ జాబ్స్ జరుగుతుంది ఎవ్రీథింగ్. బ్యాకప్ జాబ్, కాపీ Yes. జాబ్, రిస్టోర్ జాబ్ ప్లస్ మానిటర్ అలర్ట్ జాబ్. సో లాక్ షిప్పింగ్ బ్యాక్ ఎండ్ ఏంటంటే సిక్వెల్ సర్వర్ జాబ్స్. సో లాక్ బ్యాకప్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. అది మిర్రరింగ్, సారీ లాక్ షిప్పింగ్ బ్యాక్ ఎండ్. మిర్రరింగ్ బ్యాక్ ఎండ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ కంప్యూటర్ 1, దిస్ ఇస్ కంప్యూటర్ 2. ఇక్కడ డేటాబేస్ ఉంది. ఒక డేటాబేస్ లో సేమ్ డేటాబేస్ ని ఇక్కడ మెయింటైన్ చేస్తున్నా. ఇది DB1, ఇది DB2, DB1 ఇది కూడా. కానీ ఇది కంప్యూటర్ 1 C1, ఇది కంప్యూటర్ 2. ఓకే, ఇది డేటాబేస్ అండి. నా డేటాబేస్ లో ఒక టేబుల్ ఉంది. సీరియల్ నెంబర్, నేమ్, లొకేషన్, ఫోన్ నంబర్. నేను ఇందులో డేటా ఎంటర్ చేయాలండి. డేటా ఎంటర్ చేయాలంటే ఎలా చేస్తాను? డేటా మాడిఫై చేయాలి. డేటా ఎంటర్ కావచ్చు. డేటా ఎంటర్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి ఫస్ట్? Insert. ఏం చేస్తాం? Insert. ఇన్సర్ట్ స్టేట్మెంట్. Command. వెరీ గుడ్. డేటా డిలీట్ చేయాలి. Delete statement. డిలీట్ స్టేట్మెంట్ వాడతాం. డేటా అప్డేట్ చేయాలి, మార్చాలి, చేంజ్ చేయాలి. అప్డేట్ స్టేట్మెంట్. ఈ మూడింటిని డిఎంఎల్ లాంగ్వేజ్ అంటారు. డిఎంఎల్ అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. సో మీరు డేటా టేబుల్ ని చేంజ్ చేయాలన్నా ఎనీథింగ్, మీరు టేబుల్ కి ఏదైనా మాడిఫికేషన్ చేయాలంటే ఈ మూడే ఇంపార్టెంట్. సో మిర్రరింగ్ లో ఏం జరుగుతుందంటే మీరు ఇక్కడ ఇన్సర్ట్ వాడారా, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ 1 అని కొట్టారు. ఈ టేబుల్ డేటా ఇక్కడికి పోదు. టేబుల్ ఆల్రెడీ ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ బ్యాకప్ తీసి రీస్టోర్ చేస్తాం కాబట్టి. మీరు వాడే ఇన్సర్ట్ స్టేట్మెంట్ ఉంటుంది చూసారా, ఈ ఇన్సర్ట్ స్టేట్మెంట్ ఇక్కడికి వెళ్ళి ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు డిలీట్ వాడారా, డిలీట్ వెళ్ళి ఇక్కడికి ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్డేట్ వాడారా, అప్డేట్ వెళ్ళి ఇక్కడికి ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు వాడే ప్రతి ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఫస్ట్ ఇక్కడ మీరు ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వవు. మీరు వాడిన ఆ లాగ్స్ ఏవైతే ఉంటాయో, లాగ్స్, ట్రాన్సాక్షన్ లాగ్ రికార్డ్స్, ఆ రికార్డ్స్ ఫస్ట్ ఇక్కడికి వెళ్తాయి, ఫస్ట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ మీరు ఏం చేయాలనుకున్నారు? 1 హరి, లొకేషన్ బెంగళూరు, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలనుకున్నారు. ఈ డేటా ఫస్ట్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది అని కన్ఫర్మేషన్ వస్తుంది ఇక్కడికి. ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది అని కన్ఫర్మేషన్ వస్తుంది. ఈ కన్ఫర్మేషన్ ని అక్నాలెడ్జ్మెంట్ అంటాం. ఈ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ప్రతిసారి మీకు ఇక్కడ డేటా కనిపించిందంటే దాని అర్థం ఏంటి? ఫస్ట్ డేటా ఇక్కడ ఎంటర్ అయిపోయిందని అర్థం. ఆల్రెడీ ఇక్కడ ఎంటర్ అయితేనే ఇక్కడ ఎంటర్ అవుతుంది. సో విఎం కంప్యూటర్ 2 లో డేటా ఎంటర్ అయిన తర్వాతనే కంప్యూటర్ 1 లో ఎంటర్ అవుతుంది. అందుకే మీకు విత్ ఇన్ సెకండ్స్ లో సింక్రనైజేషన్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద బ్యాక్ ఎండ్ ఆఫ్ మిర్రరింగ్? సో ఇప్పుడు చూడండి, బ్యాక్ ఎండ్ ఆఫ్ మిర్రరింగ్. డేటాబేస్ మిర్రరింగ్ ఇన్వాల్వ్స్ రీడూయింగ్. రీడూయింగ్ అంటే కంప్యూటర్ 1 లో మీరు ఎగ్జిక్యూట్ చేయాల్సిన ప్రతి కమాండ్, ప్రతి ట్రాన్సాక్షన్ లాగ్ రికార్డు, ఇట్ విల్ గో టు కంప్యూటర్ 2. ఇట్ విల్ redo every insert, update, delete ఆపరేషన్. ప్రిన్సిపల్ డేటాబేస్ లో మీరు ఎగ్జిక్యూట్ చేసే ప్రతి కమాండ్ ఇట్ విల్ గో టు మిర్రర్ డేటాబేస్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. దేర్ ఇట్ విల్ redo all the execution. Redoing is accomplished by sending a stream of active transaction log records. ట్రాన్సాక్షన్ లాగ్ రికార్డ్స్ ని కంప్యూటర్ 1 నుంచి కంప్యూటర్ 2 కి పంపించి అక్కడ లాగ్ రికార్డ్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం ఇన్ సీక్వెన్స్. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. So this is about database mirroring.
So database mirroring was very popular, very popular because of instant real-time synchronization. Let me stop from here.